మళ్ళీ ఒకసారి తెలంగాణ మొత్తం చుట్టి రావాలి. తెలంగాణ ప్రజలు గత 12 సంవత్సరాలుగా ఆయా జిల్లాల్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు వారిని పట్టి పీడిస్తున్నాయి. వాటిని మనం వాటి దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. తద్వారా ఆ ప్రజల యొక్క భావోద్వేగం కావచ్చు, ప్రాక్టికాలిటీ కావచ్చు, ఎందుకు ఈ సమస్య ఇంత జటిలమైందనే కావచ్చు, ఆ అంశాలు అర్థమైతే వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలి. తద్వారా పరిష్కారం వెతకాలనే ఉద్దేశంతో ఈ జనంబాట చేపట్టినాం. మరి ఇది 10వ జిల్లా రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ను సర్కిల్ చేస్తూ హైదరాబాద్కు ఒక కంఠహారంలాగా ఉన్నటువంటి జిల్లా. కాకపోతే నేను మాత్రం వెలుగు కింద చీకటిలాగా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. రంగారెడ్డి జిల్లా అంటే పేరుకే పెద్ద, పేరుకు మాత్రం చాలా అద్భుతంగా మాది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందంటారు. కానీ అంత అద్భుతంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు మాత్రం ఆ ఫలాలు అందలేదన్నది చేదు వాస్తవం. అది ఏ గ్రామానికి పోయి చూసినా, ఏ బస్తీకి పోయి చూసినా, ఏ గల్లీకి పోయి చూసినా అసలీ రంగారెడ్డి మనిషి ఎవరైతే ఉన్నారో వాడికి లాభం జరగలేదు, ఆ కుటుంబాలకు లాభం జరగలేదు అనేటటువంటిది మాత్రం చేదు వాస్తవం. ఫ్యాబ్ సిటీ వచ్చినా రంగారెడ్డికే వస్తుంది, ఇంకో సిటీ వచ్చినా రంగారెడ్డికే వస్తుంది, ఎలక్ట్రానిక్ సిటీ వచ్చినా రంగారెడ్డికే వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ సిటీ 4th సిటీ అది కూడా రంగారెడ్డికే వస్తుంది. కానీ ఒరిజినల్ రంగారెడ్డి వాడికి ఎవరికి లాభం జరిగింది అని అంటే అసలు ఒరిజినల్ రంగారెడ్డి అంటే ఎవరని అడిగే పరిస్థితికి వచ్చింది. సో హైదరాబాద్ చుట్టుముట్టు ఉండడం, హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం, బయట వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉండడం, రావడం తప్పు కాదు, ఎక్స్పాండ్ అవ్వడం తప్పు కాదు. కానీ ఉన్నోడికైతే ₹1 లాభం జరగాలి. ఖచ్చితంగా అది లేనటువంటి లోటు కనపడుతున్నది. దానికోసం ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్తో ఆ మాట చెప్తున్నా అంటే దాదాపుగా 2007వ సంవత్సరంలో అనుకుంటా నేను తెలంగాణ జాగృతి పెట్టిన కొత్తలో నల్గొండలో హుజూర్ నగర్ దగ్గరికి పోయి మేము చేసిన కొట్లాట అదే. కొలువు కోసం కొట్లాట అనేటటువంటి పేరు పెట్టుకొని స్థానికులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు, మీరు అక్కడ 60-70 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటే మీరు ఎందుకు ఇవ్వరు స్థానికులకు ఉద్యోగాలు అని కొట్లాడినాం. అదే ఇక్కడ మహేశ్వరంలో నిన్న మొన్న కూడా సిటీలు ఇచ్చిండ్రు, 100 సిటీలు ఇచ్చిండ్రు. అన్ని వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన కంపెనీలు లేబర్ని కూడా మన వాళ్ళని తీసుకుంటలేదు కనీసం. మరి దానికోసం అడగాలన్నా వద్దా? అడిగేటోడు ఒకడు ఉంటే ప్రభుత్వాల విధానాల్లో కూడా మార్పు వస్తుంది. అయితేనేమో ఎక్స్ట్రీమ్ మాట్లాడతారు, 80% రిజర్వేషన్ ఇవ్వాలి లోకల్స్ కంటారు. అంటే ఒక కంపెనీ వాడు కూడా రాడు. కనీసం వచ్చిన కంపెనీ వాడిని నువ్వు ఎంత శాతం తీసుకుంటావు, ఎట్లా అయితే వాడికి ఫ్రీ సబ్సిడీ ఇస్తున్నాము, ఫ్రీ ల్యాండ్ ఇస్తున్నాము, తక్కువ ధరకు అనేక రాయితీలు ఇస్తున్నాము, ఇచ్చినప్పుడు మరి లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఇస్తావు అనేటటువంటి మాట ప్రభుత్వాలు మాట్లాడలేకపోతున్నాం. దానికోసం ఖచ్చితంగా ఫైట్ చేయాల్సినటువంటి అవసరాన్ని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. దానికోసం ఫ్యూచర్లో ఖచ్చితంగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.